హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం చింత చిగురు పచ్చి రొయ్యలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ కర్రీ కనుక మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు మన ఛానల్ని, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ఈ కర్రీ అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి. ఇందులో మనకి చింతకూర వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది, అలాగే హార్ట్కి చాలా మంచిది. అంతేకాకుండా ఇందులో సి విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చాలా మంచిది మన హెల్త్కి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. ముందుగా చింత చిగురిని మనం బాగా చేసుకుని పెట్టుకోవాలండి. చూసారా చింత చిగురు అనేది ఎంత బాగుందో. కొద్దిగా ఆయిల్ వేసుకుని అందులో పచ్చి రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి రొయ్యల్ని మరీ డీప్ ఫ్రై కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. ఇలా ఉంటే సరిపోతుందండి. చూసారా వాటర్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. బాగా ఫ్రై అయితేనే కర్రీ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఉల్లిపాయలు అనేవి మనకి బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే మాత్రం కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఎందుకంటే పులుపు ఉంటుంది కదండి, ఆ పులుపు వల్ల కారం తగ్గిపోతుంది. సో మనం కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇలా మనం ఉప్పు, పసుపు, కారం వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. చేసిన తర్వాత వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకుని ఒక 10 minutes మూత పెట్టేస్తే ఉడికిపోతుందండి. మనం ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి, చింత చిగురిని మనం డైరెక్ట్గా ఇలాగే వేసుకోవచ్చు. లేదంటే కనుక నలుపుకొని చింత చిగురిని వేసుకోవచ్చు. వేసిన 10 minutesలోనే ఇది ఉడికిపోతుంది. సో చాలా ఫాస్ట్గా కర్రీ అనేది మనకి అయిపోతుంది అనమాట. ఇదిగోండి చింత చిగురు నేను నలిపి వేస్తున్నాను. ఇలా చింత చిగురు వేసుకున్న తర్వాత మనం ఒక 10 minutes ఉంచితే సరిపోతుంది. కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుంది అనమాట. చూసారా ఒకసారి ఇలా బాగా తిప్పేసుకుని మూత పెట్టేసుకోవడమే. ఒక 10 minutes తర్వాత చూసారా కర్రీ అనేది ఇలా అవుతుంది. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనకి చింతకూర అనేది ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి మనం ఈ చింతకూరని ఇలా యూస్ చేసుకోవచ్చు. మనం చింతకూరని పప్పులో వేసుకోవచ్చండి. అలాగే మటన్ చింతకూర కూడా వండుకోవచ్చు. అలాగే చింతకూరతో పచ్చడి చేస్తారు. ఇలా అనేక రకాలుగా మనం ఈ చింతకూరని యూస్ చేసుకోవచ్చు. మీరైతే ఈ చింతకూరతో ఇంకా ఏమైనా డిషెస్ చేస్తారేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కర్రీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మన ఛానల్కి లైక్ కూడా చేయండి.